హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 1 రూపీ కూడా ఖర్చు లేని 100% రిజల్ట్ ఇచ్చే ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్యాక్ని ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము. ఇందులో ముఖ్యంగా కావాల్సింది బీట్రూట్ అండి. బీట్రూట్ ఒకటి తీసుకొని దాన్ని పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత దాన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. వాటర్ అనేది ఏం వేయద్దండి, మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఈ పేస్ట్ వేసేసుకొని దీనిలో ఉన్న రసాన్ని తీసేసుకోవాలి. మీరు స్ట్రెయినర్ సహాయంతో అయినా చేయొచ్చు, లేదంటే ఇలాగ ఒక క్లాత్ తీసుకొని క్లాత్ సహాయంతో అయినా తీయచ్చు. ఇప్పుడు మనకి బీట్రూట్ జ్యూస్ అనేది వస్తాయి అన్నమాట. ఈ జ్యూస్లో 1 టేబుల్ స్పూన్ బేసన్ పౌడర్ వేసుకోవాలండి. అదేనండి, శనగపిండి వేసుకోవాలి. శనగపిండి పడని వాళ్ళు పెసరపిండి అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకోవాలి. అలాగే హనీ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ హాఫ్ కట్ చేసుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బీట్రూట్ జ్యూస్లో. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మీ ఫేస్ పైన అప్లై చేయాలండి. నేనైతే నా చేతి పైన అప్లై చేసి చూపిస్తున్నాను, మీరైతే ఫేస్ పైన అప్లై చేయండి. ఇది అప్లై చేసే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇది స్కిన్కి, అందరి స్కిన్కి న్యాచురలే కాబట్టి పడుతుంది. ఎవరైనా పడని వాళ్ళు ఉంటారు కదా, అందరూ స్కిన్ అనేది రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత వేసుకోండి. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనకి ఇది డార్క్గా ఉన్న ప్లేస్ పైన, సన్టాన్ ఎక్కువగా ఉన్న ప్లేస్ పైన అప్లై చేయండి. ఫేస్ పైన అప్లై చేసేటప్పుడు మెడ మీద, బాగా నెక్ మీద అయితే బ్లాక్గా ఉంటుంది కదా, అక్కడ కూడా అప్లై చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీరు ఈ ప్యాక్ని అనేది 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఉంచుకున్న తర్వాత వాష్ చేయవచ్చు. ఇప్పుడైతే కొంచెం డ్రై అయిన తర్వాత ముందు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా లెమన్ ముక్క అనేది, అది వేసేసి రఫ్ చేయండి. అప్పుడు మీ స్కిన్ పైన ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుందన్నమాట. ఇలా చేయటం వల్ల ముఖం పైన మచ్చలు, ముడతలు పోతాయి. మన స్కిన్ పైన ఓపెన్ పోర్స్ కూడా తగ్గిస్తుందండి. ఇలా ఒక 2 మినిట్స్ రఫ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. నార్మల్ స్కిన్ వాళ్ళైతే 10 మినిట్స్ సరిపోతుందండి. ఆయిల్ స్కిన్ వాళ్ళైతే ఒక 15 మినిట్స్ ఉంచుకోండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేశాను. హ్యాండ్ వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. మనం హ్యాండ్ వాష్ చేసిన తర్వాత మనం అప్లై చేసిన హ్యాండ్కి, అప్లై చేయని హ్యాండ్కి తేడా కనిపించిద్దండి. అప్లై చేసిన హ్యాండ్ అయితే బాగా గ్లోగా కనిపిస్తుంది. మెరిసిపోదు కానీ గ్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మన స్కిన్ అనేది మురికి, డెడ్ స్కిన్స్ అన్నీ పోయి స్కిన్ అనేది బ్రైట్గా వస్తుందన్నమాట. మన స్కిన్ పైన ఉన్న మచ్చలు, ముడతలు ఏమన్నా ఉంటే అయిపోతాయి.